వాల్ తాలూకా సెక్షన్ అనేది మనం తెలుసుకోవాలంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి మనం ఇక్కడ సెక్షన్ అని చెప్తాము. సో సెక్షన్ అని చెప్పి నాకు ఎక్కడ నుండి ఎక్కడ వరకు సెక్షన్ అనేది కావాలో మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, ఇక్కడ ఆటోమేటిక్గా నాకు బ్రౌజర్లో ఆ సెక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నాకు ఆ సెక్షన్ పార్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా నాకు వాల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని నేనేమో రియలిస్టిక్లోకి పెట్టుకున్నాను అనుకోండి. సో నాకేమవుతుంది, లోపల అంటే కోర్ పార్ట్ ఆఫ్ దాంట్లో నాకేంటయింది 0.5 ఇంచెస్ ప్లాస్టింగ్ అయితే, సో మధ్యలోది నాకు బ్రిక్ వాల్ అయిందనమాట. సో ఇలాగా నేనేమైనా డిజైన్ చేసిన దానికి సెక్షన్ తీయాలనుకుంటే ఎంత ఈజీ అవుతుంది. అదే మనం ఆటోక్యాడ్లో సెక్షన్ చేయాలంటే మనమే డ్రా చేసి, మనమే డిజైన్ చేసి, మనమే దానికి అన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ అట్లా అవసరం లేదు. సో మనకి ఏది కావాలో ఆ రకంగా మనం ప్రాపర్టీస్ అవి అసైన్ చేసేస్తే రిమైనింగ్ థింగ్ అంతా కూడా మనకు అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ వాల్ సెలెక్ట్ చేస్తాను. వాల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా బ్రిక్ వాల్ అయిపోయింది ఇది. సో ఇక్కడ మళ్ళీ నేను ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఏం చేస్తాను, ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇక్కడ కాంక్రీట్ వాల్ అని ఉంది. సో కాంక్రీట్ వాల్ని నేను పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా అట్లాగే నేను పెట్టుకుంటాను. సో దీన్ని నేను ఇక్కడ ఓకే అని చెప్తాను, ఇక్కడ ఓకే అని చెప్తాను. సో చెప్తే నాకు ఇక్కడ చూసారా దాని తాలూకా ప్యాటర్న్ అంటే కాంక్రీట్ తాలూకా వాల్ తాలూకా ప్యాటర్న్ మారిపోద్ది. అంటే దట్ ఈస్ నోన్ హ్యాజ్ ఏ హ్యాచింగ్. అంటే ఈ హ్యాచింగ్ అనేది మనకి ఎక్కడ ఉంది, సో ఈ హ్యాచింగ్ అనేది మనకు తెలియాలి అని అంటే సో ఇక్కడ మనకి విజిబిలిటీ గ్రాఫిక్స్ అంటే విజీ. సో విజీ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్రతిదీ ఉంటుంది. అంటే మనకి ఏ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ తాలూకుది ఇక్కడ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ కూడా నాకు కావాలంటే రియలిస్టిక్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నాకు ప్యాటర్న్ కనపడాలి. అంటే సో హ్యాచ్ టైప్లోనే నాకు కనిపించాలి అంతే. సో అదే ఇక్కడ నేను 3D వ్యూలోకి వెళ్ళాను అనుకోండి. సో దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ కాంక్రీట్ వాల్. ఓకే, ఇప్పుడు నేను కాంక్రీట్ వాల్కి నేను ఇంకేదైనా ఇవ్వాలనుకున్నాను పెయింట్. సో ఇవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన దగ్గర వాల్ తాలూకా టెక్స్చర్ ఏదైనా మన దగ్గర ఉండాలి. సో ఉండాలి అంటే సో మనం ఏం చేయాలి, ఇక్కడ అంటే గూగుల్లోకి వెళ్ళి తీసుకోకూడదా అని మీరు అడగచ్చు. సో గూగుల్లో కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనకి హై క్వాలిటీ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు వాల్ టెక్స్చర్, సో ఇక్కడ వాల్ టెక్స్చర్స్ ఇవ్వగానే ఇక్కడ నాకేంటంటే దానికి సంబంధించినవి నాకు ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో సారీ అని చెప్తుంది, ఏవో వచ్చింది. వాల్ టెక్స్చర్స్ ఇగోండి, ఇక్కడ వాల్ తాలూకా టెక్స్చర్స్ అనేది మనకి ఉంది. సో ఇందులో మనకి ఏది కావాలి, సో మనం ఫస్ట్ డిసైడ్ కావాలి మనకి ఎలాంటిది కావాలి అని. సో ఇప్పుడు నాకు ఇలాంటిది కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఆ ఇమేజ్ అనేది మనం ఫస్ట్ మనకి ఎక్కడ కావాలో ఆ ఏరియాలో మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. సో అది ఎప్పుడైతే మనకి డౌన్లోడ్ అయిపోయిందో
సో మనం దాన్ని అట్లాగా వదిలేసి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎందులోకి వెళ్ళాలి మనం, మేనేజర్లోకి వెళ్ళిపోయి, సో మేనేజర్లో మెటీరియల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలి మనం, ఒక క్రియేట్ న్యూ మెటీరియల్ అని చెప్పేసి దీనికేమో రైట్ క్లిక్ చేసి ఇక్కడేమో మనం రీనేమ్ అని చెప్పేసి ఇక్కడ 1 అని చెప్పేసి వాల్ అని ఇక్కడ మనం ఇచ్చేసి ఇక్కడ ఇమేజ్లో మనం ఏం చేయాలి, లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సో మనకి ఏది కావాలో దాన్ని ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలి. సో అప్పుడు నాకు ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ పొజిషన్స్లో నేను స్కేల్లో ఇక్కడ 1 ఫీట్ ఉంది, నేనేం చేస్తానంటే 2 ఫీట్ కింద నేను స్కేల్ని మార్చుకుంటాను. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది, నాకు అది మెటీరియల్లో నేను సేవ్ చేశాను, నాకు ఏది మెటీరియల్ కావాలో అది. కానీ ఇక్కడ ఒకవేళ రిఫ్లెక్షన్ ఏమైనా మనకు కావాలనుకుంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఇవ్వచ్చు, లేదు నాకు బంప్ కావాలనుకుంటే ఇక్కడ బంప్ అనేది మనం పెట్టుకుంటే, సో ఏ మ్యాప్ నేను బంప్ ఇవ్వాలనుకున్నాను ఇదే మ్యాప్ ఇక్కడ బంప్ మ్యాప్లో కూడా నేను పెట్టుకోవాలి. సో అప్పుడు నాకేమవుతుంది, అక్కడ బంప్ మ్యాప్ అనేది వస్తుంది. అలాగే ఒకవేళ నాకు రిఫ్లెక్షన్ కావాలనుకుంటే ఇక్కడ నేను దాన్ని కూడా మనం ఆన్ చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి లాస్ట్లో మోడిఫై ట్యాబ్ ఉంటుంది. మోడిఫై ట్యాబ్లో ఇక్కడ నాకు పెయింట్ అని ఉంటుంది. సో పెయింట్ అనే దగ్గర మనం వాల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏది కావాలో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే అది మనం ఏదైతే క్రియేట్ చేసామో అది నాకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసారా రిఫ్లెక్షన్ అయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాము, రెండర్ చేయాలనుకుంటున్నాం. సో మరి రెండర్ అంటే ఏంటి, అవుట్పుట్ మనకి ఎలా కనిపిస్తుంది అని. సో అది ఎక్కడ కనిపిస్తుంది మరి మనకి ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ నాకు రెండర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో రెండర్లో ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్గా రెండర్ అని కాకుండా సో ఇక్కడ మనకి ఎంత అంటే ఇక్కడ ప్రింటర్ తాలూకదే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత రిజల్యూషన్ మనకి కావాలి. సో ఇక్కడ మనకి ఆ క్వాలిటీని మనం పెట్టుకొని మనకు ఇప్పుడు ఏంటి కావాలి, ఎక్స్టీరియర్ సన్తో కావాలి కాబట్టి ఎక్స్టీరియర్ సన్ పెట్టుకోవాలి. ఇక్కడ డ్రాఫ్ట్లో ఇక్కడ నాకు హై క్వాలిటీ కావాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రెండర్ అని కొట్టాలి. సో డిపెండ్ ఆన్ ద క్వాలిటీ, డిపెండ్ ఆన్ ద రిజల్యూషన్ మనకేమవుతుందంటే అక్కడ రెండర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇట్ విల్ టైం టేకన్ అంటే మనకి ఆ రెండర్ అనేది డిపెండ్ ఆన్ ద క్వాలిటీ బట్టి సో మనకి కాస్త టైం అనేది పడుతుంది.
ఇంకా మాట్లాడలేదు